హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజులు వేసవి సెలవులు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. వేసవి సెలవులు ముగియబోతున్న తరుణంలో విద్యార్థులకు పంజాబ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్ర ఎండల హీట్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు జూన్ 30 నుంచి 2026 వేసవి సెలవులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పంజాబ్ ప్రభుత్వం సెలవులను మరో నెల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జూన్ నెల మొత్తం మూసివేయబడుతున్నాయి. విద్యార్థులు జూలైలో పరిస్థితులను బట్టి తిరిగి తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఇప్పటికే జూన్ 4 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. పంజాబ్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ నెలలో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంజాబ్ విద్యాశాఖ స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ పరిస్థితులు అనుకూలించిన తర్వాత పాఠశాలను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. వేసవి సెలవుల పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అన్ని విద్యా అధికారులకు, పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవి సెలవులు మరి కొన్ని రోజులు అయితే పొడిగించడం అయితే జరిగిందండి. సో విద్యార్థుల యొక్క ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.